Hi my dear DSC warriors. Today I will discuss HGT previous English question and answers. First one, they dash in this factory for 10 years when they were dismissed. These are the four options, and here for మనకి ఫర్ వచ్చిన సిన్స్ వచ్చిన ఈజీగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది కదా అని చెప్పేసి మనం హ్యావ్ బీన్ వర్కింగ్ అని చూస్ చేసుకుంటాం. దే వచ్చింది కాబట్టి హ్యావ్ బీన్ వర్కింగ్ అని మనం చూస్ చేసుకుంటాం. బట్ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కాదు ఫ్రెండ్స్. ఈ రెండు ఆప్షన్స్ మనకి ఎలిమినేట్ చేసేవచ్చు. నెక్స్ట్ ఇది మనకి ఇక్కడ చూడండి, వర్ అనే మనకి ఫాస్ట్ ప్రిఫరెన్స్ ఉందన్నమాట. ఇది ఫాస్ట్ టెన్స్ని తెలియజేస్తుంది కాబట్టి మనకి ఈ రెండిట్లో మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. వర్ వర్కింగ్ అనేది మనకి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనకి గతంలో ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు, కానీ ఇక్కడ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి మీనింగ్ వచ్చేసి ద డాష్ ఇన్ దిస్ ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీలో ఫర్ 10 years నుంచి వర్క్ చేస్తున్నారు. వెన్ దేవర్ డిస్మిస్డ్, వాళ్ళు డిస్మిస్ అవ్వక ముందు నుంచి కూడా అక్కడ అప్పటి వరకు డిస్మిస్ అయ్యే వరకు కూడా అక్కడే వర్క్ చేశారని మీనింగ్ అనమాట. అక్కడ మనకి ఆప్షన్ ఏమొస్తుంది ఫ్రెండ్స్? సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, హ్యాడ్ బీన్. ఈ హ్యాడ్ బీన్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి మనం ఇది చూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వన్, బై దిస్ టైమ్ టుమారో ఐ డాష్ మద్రాస్. ఇక్కడ కొన్ని కీవర్డ్స్ మనం చూద్దాం ఫ్రెండ్స్. ఫ్యూచర్ టెన్స్ అంటే మనకి ఎలా చెప్తాం ఫ్రెండ్స్? టుమారో, నెక్స్ట్ వీక్, ఈ కీవర్డ్స్ ఉంటే మనకి ఫ్యూచర్ టెన్స్. అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో అట్ దిస్ టైమ్, ఇలాగ అట్ అనే మనం వర్డ్ని మనం కీవర్డ్ని మనం యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చేసి మనకి సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ఆర్ షల్ హ్యావ్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. మనకి ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో మనకి బై దిస్ టైమ్ మనకి ఇది కీవర్డ్ ఫ్రెండ్స్. మనకి ఇది వచ్చిందంటే మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అని మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూడండి, విల్ బీ అనేది కాదు ఫ్రెండ్స్, అండ్ విల్ హ్యావ్ బీన్ ఇది కూడా కాదు ఫ్రెండ్స్. విల్ హ్యావ్ రీచ్డ్ ఆల్రెడీ మనం చెప్పాను కదా. విల్ హ్యావ్ ఆర్ షల్ హ్యావ్ V3. మనకి ఫోర్త్ ఆప్షన్ వచ్చి కరెక్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.